హాయ్ అందరికీ. పెసరపప్పు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. మరి పెసరపప్పుని డిఫరెంట్గా ఇంకొక స్టైల్లో కుక్ చేసేద్దాం వచ్చేయండి. పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసుకోండి. అలాగే ఆయిల్లో జీలకర్రని యాడ్ చేయండి. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్ని అందులో యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకుని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. సో మిర్చీలు కూడా మొత్తం ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే విధంగా మంచిగా ఫ్రై చేసుకొని చూస్తున్నారు కదా. అలా అవ్వగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి పచ్చివాసన పోయేంత కలపండి. అలాగే పసుపుని కూడా అందులో యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోండి. సో ముందుగా మనము ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ పప్పుని నానబెట్టుకొని ఉంచుకోవాలి. నానబెట్టుకున్న పప్పుని మంచిగా కడిగేసుకొని వాటర్ని స్ట్రెయిన్ చేసి ఈ పప్పుని ఇందులో కర్రీలో యాడ్ చేసుకోండి. సో వేసుకున్న తర్వాత ఒక 5 minutes పాటు కలిపేసుకొని మూత పెట్టి ఉంచాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉడికినప్పుడు చూడండి, నేను ఇట్లా నొక్కి చూస్తున్నాను, కొంచెం ఒక 50% అయితే ఉడికింది. దాన్ని ఇంకా కూడా మొత్తం ఆయిల్లోనే మంచి ఉడికించాలి. తర్వాత అందులో టమాటాని యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి. అందులోని రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకోవాలి. ఇందులో కారంని యాడ్ చేయడం లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారంని స్కిప్ చేస్తున్నాను. సో నేను చూపిస్తున్న విధంగా మూత పెట్టేసుకొని ప్లేట్ పెట్టండి. ప్లేట్ పైన కొన్ని వాటర్ వేసి మంచిగా కుక్ చేసుకోండి. సో పైన మనం వాటర్ వేయడం మూలంగా కింద అనేది అడుగంటదు, మాడిపోకుండా మంచిగా కుక్ అవుతుంది. లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ వేసుకొని తీసేస్తున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు రెడీ అయిపోయినట్టుంది. ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.